సార్, బద్ధశత్రువులైన ట్రంప్, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కూర్చుంటున్నారు, చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏపీ విషయానికి వస్తే జగన్ బాబులు ఎందుకు ఒక చోట కూర్చుని రాజధాని విషయంలో ఏకాభిప్రాయానికి రారు అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఎక్కడో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ దాని బద్ధ శత్రువు ఒక రకంగా ఇరాన్ కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. ఒక రకంగా ట్రంప్ మొదటి పర్యాయంలో డొనాల్డ్ ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షులే మీట్ అయ్యారు. కానీ తర్వాత ఈవెన్ ట్రంప్ పుతిన్నే మీట్ అవుతున్నారు, సూపర్ పవర్స్ గా దెబ్బలాడుకుని. తర్వాత ఇప్పుడు కూడా ఇలాంటి బద్ధ శత్రువులే కూర్చుని ప్రపంచంలో వాళ్ళకంటూ సంబంధాలు కేవలం శత్రుత్వం ఉన్న వాళ్లే కూర్చుని శాంతి చర్చలు జరుపుకుంటున్నారు. కానీ కేవలం ఇళ్ళు 2 కిలోమీటర్ల పరిధిలో దగ్గరలో ఉన్న ఒకటే వాళ్ళ ధ్యేయం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆంధ్రుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా జీవిత లక్ష్యం అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎందుకు మీట్ అవ్వడంలా? ఇది ప్రధానమైన సమస్య. అసలు ఎలా మీట్ అవుతే బాగుంటుందని ఒక ఆలోచనలు కూడా ఆంధ్ర పీపుల్కి రానివ్వడంలా. ఇది అత్యంత ఘోరం. ఈ విషయం నా మైండ్కి తట్టేటప్పటికి అరే ఇంతవరకు నాకు ఈ ఆలోచన రాలేదేంటి అనిపించింది. నాకు ఈ ఆలోచన ఇగ్నైట్ చేసింది ఎవరంటే ఒక ఇంటర్మీడియట్ చదివే ఒక అమ్మాయి నన్ను అడిగిన ప్రశ్న అనమాట. ట్రంప్ ఇరాన్ మీట్ అవుతున్నారు, శాంతి చర్చలు అని మీరు మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, జియో స్ట్రాటజిక్స్ మీద. ఈ సిబిఎన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కూర్చోకూడదు అమరావతి అని మాట్లాడడం, ఇది ఏంటి అనేది అడిగేటప్పటికి నాకు ఈ ఆలోచన వచ్చిందండి. ఒక అద్భుతమైన ప్రశ్న. నిజంగా ఈ ఆలోచన ఎప్పుడో తట్టింది, కానీ మీరు అడిగేటప్పటికి నేను మాట్లాడవలసి వస్తుంది. ఒక అద్భుతమైన ప్రశ్న. మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇరాన్లే కూర్చుని అసలు గత 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళు ఇప్పుడు కూర్చోలే. ఇప్పుడు వాళ్ళు కూర్చుంటున్నారు అమెరికా ఇరాన్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక పక్కన యుద్ధం చేస్తూనే వాళ్ళు శాంతి చర్చలు చేస్తున్నారు. ఎక్కడ? స్విట్జర్లాండ్ లో, ఖండాంతరాలకు వెళ్ళి మహాసముద్రాలు దాటి. మరి పక్కనే ఉన్న కిలోమీటర్ పరిధిలో ఇళ్ళున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఫ్రేమ్ లో చక్కగా చైర్లో కూర్చొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఇద్దరు పాటుపడుతున్నారని చెప్తున్నారు కదా. ఇద్దరు ఎందుకు మీట్ అవ్వకూడదండి? ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది అసలు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఒప్పుకోకుండా ఈ రోజు ప్రతిపక్షం రేపు ప్రభుత్వంలో ఉంటది. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేపు పొద్దున ప్రతిపక్షంలో ఉంటది. అది మనం చూసాం. జగన్మోహన్ 5 సంవత్సరాల తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం గవర్నమెంట్ ఇంకా ఆయనకు అనుభవే, తిరుగులేదు ఆ విషయంలో. మరి ప్రతిపక్షం ఒప్పుకోకుండా, అంటే రేపటి ప్రభుత్వంలోకి వెళ్ళే ప్రతిపక్షం ఒప్పుకోకుండా పెట్టుబడులు పెట్టారు. కాబట్టి అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని అభివృద్ధి చేసిన కొన్ని దశాబ్దాలు పడుతుంది. అంతటి అసాధ్యమైన టాస్క్ ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందు ఉంది. అంటే ఇట్స్ ఏ హెర్క్యూలియన్ టాస్క్. చాలా కష్టమండి. ఈ మోడర్న్ రాజధాని డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. పురాతనంలోనే ఈ మౌర్యులు పాటలీపుత్రం నుంచి మనం చూస్తే ఎన్నో క్యాపిటల్ నిర్మాణాలు చూస్తాం ప్రపంచంలో. ఏ క్యాపిటల్ కూడా సంవత్సరాల్లో పూర్తయింది లేదు. ఈవెన్ మోడర్న్ ఎరాలో కూడా హైలీ ఇంపాసిబుల్. ఏ ఎరాలో ఎంత టెక్నాలజీ ఉపయోగించిన కొన్ని దశాబ్దాలు పడుతుంది. అది కూడా నిధుల కొరత. మరి జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తేనే రాజధాని నిర్మాణం అసాధ్యం. కానీ మరి ఇద్దరూ కలవకుండా దెబ్బలాడుకుంటే ఎక్కడ సాధ్యం అండి? హైలీ ఇంపాసిబుల్. వీళ్ళిద్దరూ కలవకుండా హైలీ ఇంపాసిబుల్. కలిసినా అసాధ్యమే. మరి ఎందుకు మాట్లాడుకోకూడదు? చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ, ఈ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి, ఈ మావి గారిని అంటూ మాట్లాడిన మాటలు ఛానల్స్కి ఉపయోగపడుతున్నాయి. ప్రజల్ని ఆలోచించే విధానాన్ని కూడా ఇవ్వడంలే. ఆంధ్రుల ప్రగతి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి అగమ్య గోచరం అయిపోయింది. చాలా యాంబిగ్యూయస్ సిచ్యువేషన్ లో పడిపోయిందని చెప్పవచ్చు. అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఏమంటున్నారు, ఈ విషయాన్ని మనం చూడాలన్నమాట. మొట్టమొదటిగా ఏంటంటే 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకటే తాటి మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అయింది. మొదట చెన్నై వెళ్ళిపోయింది, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఒక పర్మనెంట్ రాజధాని కావాలి, అమరావతి నిర్మాణం కొనసాగించాల్సిందని 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా అదే 12 సంవత్సరాలుగా ఒకటే మాట మీద ఉన్నారు. మాట మార్చలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అమరావతి 2014లో అమరావతికి నేను సపోర్ట్, ఇక్కడ ఇల్లు అనుకుంటూ మాట్లాడి తర్వాత అమరావతి నుంచి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులకు వెళ్ళారు.
తర్వాత రీసెంట్ గా అమరావతి వద్దు మావిగా నన్ను మాట్లాడారు. మరీ రీసెంట్ గా విజయవాడే క్యాపిటల్ అనుకుంటూ 4 రకాలుగా వచ్చారు. అంటే ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి నిర్మాణం అసాధ్యమా కాదో తెలియదు కానీ ముందు అమరావతి అయితే పట్టుకుని ఉన్నారు. ఇది మొట్టమొదటి విషయం. ఈ విషయం మీద చర్చించాలి కదా. రెండో విషయం, రాజధాని అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ ఎ పీపుల్స్ క్యాపిటల్. ప్రజా రాజధాని అంటే సమ్మిళత్వం, అందరికీ సంబంధించిన రాజధాని ప్రజా రాజధాని అంటారు. అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని కోర్టు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాదు, ఇది పీపుల్స్ క్యాపిటల్ కాదు అంటారు. కానీ క్లారిటీ ఇవ్వరు. ఏమంటారు? ఇది కేవలం అంటే వైసీపీ నుంచి కొందరు కార్యకర్తల నుంచి కొందరు మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళు మాట్లాడిందని బట్టి చూస్తే మీడియాలు ఇవన్నీ అంటే వైసీపీకి మౌత్ పీసెస్ ఉన్న మీడియా సంస్థల నుంచి వచ్చింది ఏంటంటే ఇది పీపుల్స్ క్యాపిటల్ కాదు, కమ్మ రాజధాని, ఒక సామాజికంగా వాళ్ళు కట్టించుకునే రాజధాని అనే మాటలు వినపడతాయి. క్లియర్ గా నేను కూడా చెప్పలేను, కానీ ఆ వ్యూ ఉంటుంది, దాన్ని క్లియర్ గా చెప్పరు. కాకపోతే అమరావతి అనేది కుదరదు, ఇట్స్ నాట్ ఎ పీపుల్స్ క్యాపిటల్ అంటూ ఉంటారు. మరి ఈ విషయం మీద చర్చించాలి కదా. రెండో విషయం అది. ఇక మూడో విషయం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కడతాను అంటారు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఆయన చెప్పరు హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది చెప్పరు. నిర్మాణం అవుతుంది. ఆఫ్ కోర్స్ 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభమైనట్టు ఆయన కృషిని మనం హైదరాబాద్నే నేను నిర్మించాను ఇది అని చెప్తూ ఉంటారు. ఓకే, ఆయన డిటర్మైన్ అయ్యి ఉంటారు. మరి ఎలా పాసిబిలిటీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్? అక్కడ చెన్నై శతాబ్దాలుగా ఉంది. ఓకే, హైదరాబాద్ 4 శతాబ్దాలు 400 years కంప్లీట్ చేసుకుంది. అక్కడ బెంగళూరు కెంపేగౌడ నిర్మాణం, అది కూడా శతాబ్దాలు నిర్మించుకుంది. ఈ 3 రాజధానులు వరల్డ్ క్లాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ కాదని అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ ఎప్పుడు అవుతుందని ఎన్ని జనరేషన్లు పడుతుంది? ఒక యాక్షన్ ప్లాన్ అనేది లేదు. మరి దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా ఏపీ పీపుల్ కి. ఎన్ని తరాలు పడుతుందో దాని మీద హైయెస్ట్ క్లారిటీ కావాలండి. అది సామాన్యం కాదు, ఎందుకంటే అన్ని రీసోర్సెస్ తీసేసుకుంటది. ఇక్కడ ఈయన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అది అసాధ్యం, అంత సామర్థ్యం మనకే లేదు, అప్పులు చేస్తే ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవ్వవు. మరి ఎలా అంటారు? మరి ఈ కూర్చుని చర్చించుకోవద్దు ఈ విషయం మీద. మీ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం చెప్పించుకోవద్దా? ట్రంప్ ఇరానే కలిసినప్పుడు ఇది ఎందుకు కాదండి? తర్వాత యునిక్ ల్యాండ్ పూలింగ్, ఈయన ఏమంటారు? ఒక యునిక్ ల్యాండ్ పూలింగ్, కొత్తదనం, బ్యూటిఫుల్ యునిక్ ల్యాండ్ పూలింగ్, నిజంగా రైతుల దగ్గర తీసుకుని రైతులే భాగస్వామ్యం చేసి ఇవి. కానీ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఈయనేమంటారు జగన్మోహన్, ఇది లేదు యునిక్ ల్యాండ్ పూలింగ్ కాదు, ఇది ఒక పెద్ద స్కాము అంటారు. కానీ అది ఏదో క్లియర్ గా చెప్పరు. కోర్టులకు వెళ్ళడం జరిగింది. అమరావతి అసలు నాగు పాములు కోబ్రాలు పాకిని 5 సంవత్సరాలు. ఇవి మళ్ళీ వచ్చి ఈయన యునిక్ ల్యాండ్ పూలింగ్ మొదలు పెట్టారు. ఇది ఒక స్కామ్ అంటారు. ఈ విషయం మీద క్లారిటీ లేదు. మిగిలిన ఆంధ్ర పీపుల్కి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఇది. ఎందుకంటే మీరు మాట్లాడేది ఒక కన్ఫ్యూజన్ ఉంది, కాబట్టి కూర్చొని చర్చించుకోవాల్సింది. తర్వాత అమరావతి నిర్మాణం 10-15 సంవత్సరాలు దాన్ని పూర్తి చేసేస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన ఏమంటారు? 100 సంవత్సరాలైన ఇది అవదా అన్నట్టు ఈయన మాట్లాడుతూ ఉంటారు, క్లియర్ గా చెప్పకుండా. 100 సంవత్సరాలైన హైలీ ఇంపాసిబుల్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఈ వైసీపీ పార్టీ నుంచి. మరి ఇది ఎలా? మరి ఇది నిజంగా 10-15 సంవత్సరాల్లో శతాబ్దాలు పట్టే నిర్మించారు పూర్వ క్యాపిటల్. ఈ టెక్నాలజీలో కూడా కొన్ని దేశాలు నిర్మించిన అవ్వలేదు. మరి 10-15 సంవత్సరాలు ఏం కట్టగలుగుతారండి? ఇది క్లారిటీ కావాలి. అంటే ఏ విధంగా మీరు కడతారు, ఏ విధంగా నిర్మాణం పూర్తి చేస్తారు? ఒక డ్రాఫ్ట్ లాగా స్ట్రక్చర్ ఇదని 100 సంవత్సరాలైనా పూర్తి అవ్వదంటే మరి దానికి మార్గం ఏంటి? వీళ్ళిద్దరూ కూర్చొని చర్చించాలండి. సిబిఎన్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా కూర్చోవలసిందే. తర్వాత కేవలం సీడ్ క్యాపిటల్ నిర్మాణం చేసేసి అమరావతి పూర్తి అయిపోయింది, పార్లమెంట్ లో చట్టం చేసాం, ఇంకెవ్వరు వచ్చినా దీన్ని కదపలేరు అంటారండి. ఇప్పుడు ఈయన ఏమంటారు? లేదు నేను వస్తే దీన్ని మార్చేస్తాను, మావిగాను విజయవాడను చేసేస్తాను, నేను ఈసారి ఎలక్షన్కి వెళ్ళేదే దీని మీద అంటారు. కానీ పార్లమెంట్ లో చట్టం చేసి ఏం మారదు అంటారు. కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే, క్లియర్ గా చెప్పాలంటే ఆర్టికల్లో, ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ బేస్ ఆధారంగా, ఆర్టికల్ 1, 2లో ఉన్న ఆధారంగా ఈ యొక్క పార్లమెంట్ లో చట్టం చేసిన మళ్ళీ దీన్ని, ఇదే రాజ్యాంగ సవరణ చట్టం కూడా కాదు, దాన్ని మళ్ళీ మార్చి ఇప్పుడు వీళ్ళు ఉంటే వీళ్ళు కూడా మార్చే అవకాశం ఉంది. కాబట్టి అదే దానివల్ల నిలవదు, ఏకాభిప్రాయం ఉంటేనే నిలుస్తుంది. మరి ఈ విధంగా ఎప్పటికీ క్యాపిటల్లో ప్రతిపక్షం తర్వాత అధికార పక్షం దెబ్బలాడుకోవడం ఉంది. ఇదేదో యాజ్ ఇఫ్ ఎనిమీ కంట్రీస్ గా మాట్లాడుకుంటున్నారు, ఎనిమీ కంట్రీలో కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. అందుకే చెప్పాను, ట్రంప్ ఇరాను, ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ అని, వాళ్ళిద్దరైనా కూర్చుంటారు. పాకిస్తాన్లే కూర్చునే అవకాశాలు ఉన్నాయి, కూర్చున్నాయి కూడా చాలా సార్లు. మరి ఇక్కడ ఎందుకు కూర్చోకూడదండి? తర్వాత అమరావతి నిర్మాణమే ధ్యేయం అంటారు. ఈయనేమంటారు? అమరావతి అసలు కుదరరు, అమరావతి లేదా మావిగాన్ లేదా విజయవాడ లేదా 3 క్యాపిటల్ అంటారు ఈయన. ఓకే, అసలు అమరావతి నిర్మాణమే ధ్యేయం ఎలా, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనే
క్లియర్ కట్ పిక్చర్ అనేది పీపుల్ ముందు పెట్టాలి, ప్రతిపక్షం ముందు పెట్టాలి. ప్రతిపక్షం కూడా మీరు సాధ్యం కాదు అనుకుంటే పీపుల్కి ఇది సాధ్యం కాదని క్లియర్ కట్ గా పీపుల్కి చెప్పగలగాలి. ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో, ఒక దారుణమైన స్థితిలో ఏపీ పీపుల్ ఉన్న వాళ్ళకి ఆలోచన కూడా రావడం లేదండి. అసలు అమరావతి ఇదే ఆలోచన కూడా రావడం లేదనమాట. ఇలా పొలిటికల్ డైవర్షన్ గేమా? మరి కాదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ద్వేయమే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ద్వేయం అనుకుంటే రెండు పార్టీ నేతలు కూర్చోవాలి కదా. ఎందుకు కూర్చుంటారు? ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు, విదేశాలు వెళ్ళి కూర్చుంటున్నారు, ఇక్కడ ఎందుకు కూర్చోకూడదు? ఇది అందువల్ల ఇది ఒక కోరిక. జన్జీ జన్ ఆల్పాలు ఈ కోరికలు ఉన్నాయండి. అరే వీళ్ళిద్దరు కూర్చుని ఒక ఫ్రేమ్ లో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఒక టీ పై చర్చలా కూర్చుని ఏపీ క్యాపిటల్ కోసం మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది, ఏపీ ఎంత అభివృద్ధి చెందిపోతుంది. ఈ కోరికను మనం అందరి ఆస్పిరేషన్స్ కదా. తర్వాత కేంద్రం నుంచి మేము అక్కడ ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నాం, కేంద్రం నుంచి నిధులు వచ్చేస్తున్నాయి, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ ఏడీబీ నుంచి వచ్చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చేస్తుంది, ఇంకా ప్రైవేట్ నిధులు వస్తున్నాయి, ఎన్ఆర్ఐ నిధులు వస్తున్నాయి. అయినా ఇది దశాబ్దాలు కూడా పడుతుంది. ఎంత టెక్నాలజీ ఉపయోగించినా అమరావతి క్యాపిటల్కి దశాబ్దాలు పడుతుంది. ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు ఉంటే అన్ని ప్రాంతాలు, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర అన్ని ప్రాంతాల ప్రజలు సాహసం చేసి కొన్ని తరాలు కష్టపడితే అమరావతి నిర్మాణం అవుద్ది. మరి దానికి తగ్గట్టు మీరిద్దరు వెళ్ళాలి కదా, అనుకోవాలి కదా. ఇక్కడ ఈయనేమంటారు జగన్మోహన్ రెడ్డి, ఇది అప్పుల కుప్ప, మిగిలిన ప్రాంతాలు సర్వనాశనం అవుతాయి, ఇది వస్తుంది, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంది, ఎప్పుడు అభివృద్ధి అనుకుంటూ ఈయన మాట్లాడతారు. మరి ఈ విషయం మీద కూర్చొని చర్చించాలి. చాలా అద్భుతమైన విషయం ఇది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. ఈ విషయం మీద మాట్లాడాలి. తర్వాత లేదు వరల్డ్ క్లాస్ సిటీకి ఏపీకి అత్యవసరం అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మనం తప్పకుండా ఒప్పుకోవాలి. ఏపీ వరల్డ్ క్లాస్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా అవ్వాలి అంటే, ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా అవ్వాలంటే ఒక వరల్డ్ క్లాస్ సిటీ లేకపోతే హైలీ ఇంపాసిబుల్. మరి వరల్డ్ క్లాస్ సిటీ ఎలా? మరి చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఉన్న వైజాగ్ లాంటి దాన్ని, ఈ తిరుపతి, విజయవాడ లాంటి డెవలప్ చేసుకుంటే వరల్డ్ క్లాస్ అవుతాయి. కానీ ఏమీ లేని పొలాల్లో అమరావతి వరల్డ్ క్లాస్ అంటే ఇది అయ్యేది కాదు అంటారు ఈయన. మరి ఈ విషయం మీద మాట్లాడాలి, కానీ ఏదో ఒక అభిప్రాయానికి రావాలి కదా. తర్వాత అమరావతితోనే సమగ్రాభివృద్ధి, ఏపీ ప్రజల వరల్డ్ క్లాస్ అవుతారు, ఏపీ తిరుగులేని ప్రపంచంలో ఒక అద్భుతమైన జాతిగా ఆంధ్రజాతి అవ్వడానికి అమరావతి అనేది మూలస్తంభం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఈయనేమంటారు, ఈ నిధులన్నీ అమరావతికి వెళ్ళినప్పుడు మిగిలిన ఆంధ్ర ప్రాంతం ఎలా అభివృద్ధి చెందింది, 1,62,000 చదరపు కిలోమీటర్లు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారు, ఈ నిధులు ఇంత టైం పడితే అది కాదు, అది అవ్వదు అంటారు ఈయన. అంటే ఇది చూడండి, ఇక్కడ కూడా ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. తర్వాత ప్రజలకి వివరించలేకపోవడం చంద్రబాబు నాయుడు గారి తప్పు. ఎందుకంటే అందరినీ వివరించలేకపోతున్నారు. అందరికి వివరించాలి, కన్వే చేయగలగాలి. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు నడుం బిగించిన, అన్ని పార్టీలు నడుం బిగించిన అది దశాబ్దాలు పడుతుంది అమరావతి. కాబట్టి అందరిని ఒప్పించాల్సిన బాధ్యత, ఒక బృహత్ కార్యం, ఒక బృహత్ ప్రాజెక్ట్, భగీరథ లాంటి ప్రాజెక్ట్ ని, యజ్ఞాన్ని మనం చేసేటప్పుడు అందరి సహకారం లేకపోతే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి అందరినీ ఒప్పించాల్సిందే, అది ప్రభుత్వ బాధ్యత. తర్వాత ఈవెన్ ఇప్పుడు అపోజిషన్ కూడా, ఇప్పుడు అపోజిషన్ రేపు పొద్దున రూలింగ్ పార్టీ, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ ప్రజలకు లేకుండా ఇక్కడ వాదనకు దిగాలి. ఇక్కడ ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఇటు ప్రభుత్వానికి, సిబిఎన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, లేకపోతే తప్పదండి. తర్వాత ఆంధ్రులే ప్రపంచంలో గొప్ప జాతి అవ్వాలి, ఇటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు మించిన క్యాపిటల్ నేను డెవలప్ చేసేస్తానంటారు. మరి ఇది కుదరదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. హైలీ ఇంపాసిబుల్, నేను వస్తే వేరేగా చేస్తానంటారు. మరి ఏంటండి ఇది? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని, ఇటు ట్రంప్ ఇరాన్ కూర్చున్నట్టు, ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ కూర్చున్నట్టు, డొనాల్డ్ ట్రంప్ పుతిన్ డొనాల్డ్ ట్రంపే కూర్చున్నట్టు, ఇలా పరస్పర విరుద్ధ శత్రు దేశాలు, అణ్వస్త్ర దేశాలని భారత్, పాకిస్తాన్ కూడా కూర్చోమని ఇప్పుడు RSS చెప్తుంది. 117 మంది లెటర్ రాశారు. వాజ్పేయి గారు వెళ్ళారు, ఎన్నో చర్చలు జరిగినాయి. మళ్ళీ ఏదో టైంలో చర్చలు జరగాల్సిందే, జరుగుతాయి. కనీసం ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా DGMOs లెవెల్లోనే జరుగుతుంది. అప్పుడే కదా భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగింది May 10న. అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఫ్రేమ్ లో చక్కగా కూర్చుని ఇద్దరు అమరావతి అనే ఒక పెద్ద ఆంధ్రులకు సమస్య అయినా ఈ సమస్యపై ఇద్దరు శాంతి చర్చల్లో కూర్చుంటే ఎంత అద్భుతం ఆవిష్కృతం అవుద్దండి. ఇలాంటి ఈ ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు గొప్ప లీడర్లు ఒక రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ దిశ నిర్దేశాలని, అంటే వాళ్ళ ఫేట్ ని నిర్ధారించే ఇద్దరు నేతలు కూర్చోకుండా ఎప్పుడు మీడియా ద్వారా, ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా, ఈ ఈటల ద్వారా, మైకుల ద్వారా మాట్లాడుకోవడం కంటే ఇలా మాట్లాడుకుంటూ ఒక అద్భుతం ఆవిష్కృతం అవుద్ది కదా. అందుకనే
హ్యాష్ సిబిఎన్ జగన్ టాక్స్ అంటూ ఇప్పుడు ఇది ప్రచారం అవ్వాలని నేను కోరుకుంటున్నా. నా పర్సనల్ గా కూడా ఆ ఇద్దరు మహానేతలు కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుంటది. ఈ 36 అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచెస్ లో ఇండియాలో ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 1,62,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, 5 కోట్ల మంది ప్రజలు, హ్యూజ్ హ్యూమన్ రిసోర్సెస్, హ్యూజ్ కోస్టల్ తీరం 1000 కిలోమీటర్లకు పైగా, హ్యూజ్ రీసోర్సెస్, రత్నగర్భలు అంటే మినరల్ రీసోర్సెస్, ఎంత అద్భుతమైన నేలండి. ఇటు అన్ని ఒండ్రు మట్టి, 2 నదులు, డెల్టాలు కలిగి అసలు తిరుగులేని ఒక థాయిలాండ్, ఒక తైవాన్, ఒక దక్షిణ కొరియా అంత కెపాసిటీ అయ్యే ఎకానమీ అక్కడ ఉందన్నమాట. ఒక అద్భుతం జరిగిద్ది. మరి ప్రజల కృషి లేకుండా ఎప్పుడు నేచురల్ రీసోర్సెస్ అభివృద్ధి అనేది రాదు. మరి అలాంటిది రావాలి అంటే మళ్ళా ఎటువంటి విభజన జరగకూడదంటే, లేకపోతే 2050 నాటికైనా మీ భవిష్యత్తులోనే, లేకపోతే మన తరాల తర్వాత అయినా మళ్ళీ ప్రత్యేక రాయలసీమ రాదని ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రత్యేక ఉత్తరాంధ్ర రాదని చెప్పగలుగుతారా? అభివృద్ధి అంతరాలే అత్యంత ప్రధానమైన కారణం. అందువల్లే ఈ విభజనలు జరుగుతాయి. కాబట్టి మళ్ళీ ఇలా రాదని ఏంటి? సమగ్ర అభివృద్ధి, ఒక ఇంక్లూజివ్ సమ్మిళిత అభివృద్ధితో ఆంధ్రుల ప్రగతి అయ్యి అక్కడే జాబ్స్ క్రియేట్ అవుతే ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. దానికి ఈ రోజే వేయాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర క్షమించదు. చరిత్రను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కువ కాలం ఒక సమస్య మీద కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు నిలబడకూడదు. నా అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చుని అద్భుతంగా ఎన్ని చర్చలు జరుపుతారో చేయండి. అక్కడే ఉన్నారు పక్కన. అద్భుతంగా ఈ యొక్క శాంతి చర్చల కింద జరపండి. ట్రంప్ ఇరాన్ లాగా, అమెరికా ఇరాన్ లాగా ఒక అద్భుతం జరిగిపోద్దని ఒక అభిమతం. ఈ ఆంధ్రులకు కూడా ఇలాంటి ఆలోచన నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. ఒక చోట నుంచి నేను గ్రహించాను, ఇది ఇలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను.